Dear parents, teachers, and viewers, today we are doing a workbook for class 5 APSCRT workbook. This is the 5th class workbook meant for two subjects, Telugu and English languages workbook. ఈ సంవత్సరము కొత్తగా సెమిస్టర్ 1గా ఈ బుక్ను ప్రిపేర్ చేశారు. ఇందులో ఈరోజు ఒక వర్క్షీట్ చేద్దాం. చూడండి, తెలుగు నుంచి. ఏ దేశమేగినా అనేది సంసిద్ధతా పాఠము. ఏ దేశమేగినా సాయం అనే 2 పాఠాలని జూన్ జూలై సిలబస్ని సంసిద్ధతా పాఠాలుగా నిర్ణయించడం జరిగింది. అంటే క్లాస్ రెడీనెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ విషయాన్ని మనం నేర్చుకుంటాము. చూడండి, ఇక్కడ ఏ దేశమేగిన సంసిద్ధతా పాఠం సాధన పత్రం 1లో నుంచి చదవడం, వ్యక్తపరచడం అనే సామర్థ్యం. గేయపాదాలను ధారాళంగా చదవండి. ద్విత్వాక్షరాల పదాలకు 0 చుట్టండి. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఇందులో చూడండి, ద్విత్వాక్షరాల పదాలు అంటే ఏ హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చినటువంటి పదాలు. ఈ స్టాంజాలో 2 ఉన్నాయి. ఒకటి, కి అనే అక్షరానికి కావత్తు వచ్చింది, వా అనే అక్షరానికి వావత్తు వచ్చింది, లి అనే అక్షరానికి లావత్తు వచ్చింది. అంటే ఈ స్టాంజాలో ఉన్నది కేవలం 3 ద్విత్వాక్షర పదాలు ఉన్నాయి. ఆ 3 పదాలని 0 చుట్టడం జరిగింది. ఇక రెండవ ప్రశ్న, ఆ అనేటువంటి దాంట్లో కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి అంటూ అక్షరాలు ఏ, నా, రా. ఈ నా, రా ఈ అక్షరాలతో మొదలయ్యేటువంటి పదాలని ఇక్కడ రాశారు. చూడండి, వాళ్ళేమో ఎరా అనేది ఇస్తే మన పిల్లలు ఎద, ఎలక అని రాశారు. అంటే ఏ అనే అక్షరంతో వచ్చేవి ఏవైనా రాయొచ్చు. అట్లాగే ఏ అనే అక్షరంతో, సారీ ఫర్ ది స్లో ఇంటర్నెట్ కనెక్షన్, హియర్ ద సిగ్నల్ ఇస్ టూ స్లో. ఓకే, ఏ అనే అక్షరంతో ఏతం, ఏడు, ఏది అనే అక్షరాలు వచ్చాయి. అట్లాగే నా అనేటువంటి అక్షరంతో నా అనే అక్షరంతో నలక అనే పదాన్ని వాళ్ళు ఇచ్చారు. నడక, నటన అనే పదాలు మన పిల్లలు రాశారు. అట్లాగే రా అనే అక్షరంతో రకం, రకం అనే పదం వాళ్ళు ఇస్తే రంపం, రమ అనే పదాలను పిల్లలు చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకా రాతోటి రవి, రవిక ఇట్లాంటి పదాలు కూడా రాయొచ్చు. ఇకపోతే మూడవ ప్రశ్న, ఈ గేయంలో 4 అక్షరాల పదాలు రాయండి. చూడండి, గేయంలో ఎన్ని ఉన్నాయి 4 అక్షరాల పదాలు? 4 అక్షరాలంటే దేశమేగిన అందులో 5 ఉన్నాయి, ఎందు కాలిడిన అందులో 6 ఉన్నాయి, పీఠమెక్కిన 5 ఉన్నాయి, ఎవరేమని పొగడరా, పొగడరా అన్న చోట 4 అక్షరాలు ఉన్నాయి. అట్లాగే భారతిని 4 అక్షరాలు, నిలుపరా 4 అక్షరాలు, గౌరవము 4 అక్షరాలు. అంటే ఇందులో 4 అక్షరాల పదాలు పొగడరా 1, భారతిని 2, నిలుపరా 3, గౌరవము 4. ఇట్లా 4 పదాలు ఉన్నాయి.
ఇక్కడ మనకు ఎన్ని రాయడానికి అవకాశం ఉంది? 1, 2, 3 ఖాళీలే ఇచ్చారు ఈ బుక్లో. కాబట్టి ఆ 4 ఏవైనా ఒక 3 రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈ అనే ప్రశ్న చూడండి. నిఘంటువు ఆధారంగా కింది పదాలకు అర్థాలు రాయండి. డిక్షనరీ చూసి ఈ పదాలకు అర్థాలు రాయాలి. ఇక్కడ ఒక చిన్న జోక్ జరిగింది. డిక్షనరీ చూడాలి అంటే నా దగ్గర ఉన్న ఒక పెద్ద డిక్షనరీ తీసుకుపోయి అందులో చూస్తే ఈ పదాలు అందులో కనపడలా. అదేదో పాతకాలానికి చెందిన డిక్షనరీ అంట. ఈజీ మార్గం ఏంటంటే మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వీటి అర్థాలు వచ్చేస్తాయి. సో మనకి డిక్షనరీలు కూడా ఇప్పుడు అన్నీ కూడా మనం లైబ్రరీలకు వెళ్ళి లేకపోతే పెద్ద పెద్ద పుస్తకాలను పాతవి తెచ్చుకొని చూడాల్సిన అవసరం లేదు. మొబైల్లోనే గూగుల్ సెర్చ్లో పీఠం అని మనం సెర్చ్ చేస్తే దానికి సంబంధించినటువంటి అర్థాలు ఉన్న పదాలు వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి మనం ఏం రాసాము? పీఠం అంటే గద్దె, గద్దె, సింహాసనం అనేవి టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చారు. గౌరవం అంటే ఏమిటో రాయాలో తెలియకుండా ఉంది పిల్లలకి. మర్యాద అనేటువంటిది సిమిలర్ వర్డ్. గౌరవం అంటే మర్యాద. అట్లాగే నెక్స్ట్ పాఠం ఆధారంగా కింది ప్రశ్నకు జవాబులు రాయండి. ఏ దేశం ఎగినా ఏమి చేయాలి? ఏం చేయాలి గేమ్లో? ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు. అంటే ఏం చేయమన్నారు? పొగడరా నీ తల్లి భూమి. ఏ దేశం ఎగినా ఏం చేయాలి? ఏ దేశం ఎగినా నీ మాతృభూమి భారతదేశాన్ని పొగడాలి. ఏ దేశం ఎగినా మాతృభూమిని పొగడాలి. దీనికి సరైన సమాధానంగా ఏ దేశమే. ఇప్పుడు చూడండి పిల్లలు, మనము ఏ ప్రశ్నకైనా సమాధానం రాసేటప్పుడు ఆ ప్రశ్నలో ఉన్నటువంటి ప్రశ్న పదాన్ని తీసేసి అక్కడ సమాధాన పదాన్ని రాస్తే సరిపోతుంది. ఏ దేశమేగినా ఏమి చేయాలి. ఇందులో ప్రశ్న పదం ఏమిటి? ఏమి. ఈ ఏమి అనే పదాన్ని ఒక్కటి తొలగించి ఏ దేశమేగినా భారతదేశాన్ని పొగడాలి అని రాస్తే సరిపోతుందిగా. సో ఇప్పుడు ఏం చేయాలి అనేది తీసేసి ఏ దేశం ఎగినా భారతదేశాన్ని పొగడాలి, లేదా మన మాతృ భూమి అయిన భారతదేశాన్ని పొగడాలి అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ గీతల్లో అందంగా రాయండి. ఇది కాపీ రైటింగ్. మన దేశం భారతదేశం చాలా ఉన్నతమైనది. చూడండి, డబుల్ రూల్స్ 2 ఇచ్చారు. ఈ విధంగా ఏపీఎస్సీఆర్టీ వారి మొట్టమొదటి వర్క్షీట్ తెలుగులో. ఇంకొకటి చూద్దాం. వర్క్షీట్ నెంబర్ 2. ఏ దేశం ఎగినా సంసిద్ధతా పాఠం సాధనా పత్రం 2. ఇక్కడ మనం తేదీ వేస్తాం. గేయ పదాలను ధారాళంగా చదవండి. 2 అక్షరాల పదాలకు 0 చుట్టండి. ఇందులో ఏం చేయాలి? 2 అక్షరాల పదాలు. ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనియించినాడవి స్వర్గఖండమున, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోచే ఈ తల్లి కనక గర్భమున. ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవి స్వర్గఖండమున. ఇందులో ఏం చేయాలి? మనము 2 అక్షరాల పదాలకి 0 చుట్టాలి. సో ఇక్కడ 2 అక్షరాల పదాలు ఏమేమి ఉన్నాయి చూడండి. మొదటి లైన్లో యోగ అనే దాంట్లో 2 అక్షరాలు ఉన్నాయి, యోగ. అట్లాగే రెండో దాంట్లో స్వర్గ అనేవి కూడా 2 అక్షరాలు. అట్లాగే మంచి 0ని అక్షరంగా లెక్కించకుండా మంచి
అనేదాన్ని కూడా 2 అక్షరాలుగా రాయొచ్చు. అట్లాగే నిను, మోచే, తల్లి, ఇన్ని 2 అక్షరాల పదాలు ఉన్నాయి. ఓకే, మాధవ్ క్లియర్గానే ఉందనుకుంటున్నాను. కెమెరా క్లియర్గా పెట్టమనే కామెంట్ వచ్చినట్టుంది. ఓకే, ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నటువంటి విజయ్ కుమార్ సార్, రమేష్ బాబు ఎనిబెరా, గొల్లపల్లి నుంచి అనుకుంటున్నాను, కేలం సుధాకర్ రెడ్డి గారు, కిషోర్ డివి, మై డియర్ బ్రదర్. ఓకే వ్యూయర్స్, లెట్స్ కంటిన్యూ. రెండవ ప్రశ్న వచ్చేసి కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి. గా అనే అక్షరంతో, బా అనే అక్షరంతో, లా అనే అక్షరంతో, త అనే అక్షరంతో మొదలయ్యే పదాలను మనం రాయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ గాతో గలగల అనే పదాన్ని వాళ్ళు ఇచ్చారు. మనము గంప, గడప, అట్లా గరిట పదాలు మనం రాయొచ్చు. అట్లాగే బలం అనేటువంటిది వాళ్ళు ఇచ్చారు. మనం ఏం రాయొచ్చు? బలపం రాయొచ్చు, బడి రాయొచ్చు, బరమ అనేది రాయొచ్చు. తర్వాత లత, లా అక్షరంతో మనం ఏం రాయొచ్చు? లాతోటి లలిత రాయొచ్చు, లవణం రాయొచ్చు. అట్లాగే తా అక్షరంతో తల అని ఇచ్చారు. తా అక్షరంతో మనం ఏం పదాలు రాయొచ్చు? తడిక రాయొచ్చు, తబలా రాయొచ్చు. అట్లాగే కా అక్షరంతో కళ, కడవ, కమల, ఇట్లాంటి పదాలని పిల్లలు సులభంగా రాయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి నిఘంటువు ఆధారంగా కింది పదాలకు అర్థాలు రాయండి. కనకం, కనకం అంటే బంగారం, స్వర్ణం అనేటువంటివి ఉన్నాయి. స్వర్గఖండం, స్వర్గఖండం అంటే బంగారు ముక్క, అంటే బంగారము వంటి ఖండము అంటే, ఖండము అంటే భూమి మీద ఉన్నటువంటి ఖండాలే, భరతఖండము అంటామే. స్వర్గఖండము అంటే బంగారు భూమి అని రాసుకోవచ్చు. జనించు అంటే పుట్టు, జన్మించు. సో ఇవి అర్థాలు. ఇకపోతే గేయం ఆధారంగా కింది ప్రశ్నకు జవాబులు రాయండి. గేయంలో స్వర్గఖండమని ఏ దేశం గురించి చెబుతున్నారు? ఇంకే దేశాన్ని గురించి చెబుతారు? మన దేశమైనటువంటి భారతదేశం గురించే చెబుతున్నారు. ఆ విషయం ఇదిగో ఇదే స్టాంజాలో లేకపోయి ఉండొచ్చు, కానీ మళ్ళొకసారి చదువుదాం. ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనించిన అడవి స్వర్గఖండమున, ఏ మంచి పూలన్ ప్రేమించినావో నిన్ను మోచ ఈ తల్లి కనక గర్భమున. ఇందులో లేదు భారతదేశము అనేటువంటి పదము. ఒకటో పద్యపాదం, గేయపాదాన్ని చూశాం కదా. ఏ దేశం ఏగినా ఎందు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఇక్కడ ఇచ్చారు భారతదేశం అనేటువంటిది. సో ఈ ప్రశ్నకి మనము అది ఆల్రెడీ నేర్చుకొని ఉన్న దృష్ట్యా మనం ఈ ప్రశ్నకు సమాధానం ఏమని రాయాలి? గేయంలో స్వర్గఖండమని మన దేశమైనటువంటి భారతదేశాన్ని గురించి చెబుతున్నారు. గేయంలో స్వర్గఖండమని భారతదేశం గురించి చెబుతున్నారు. ఇదిగో చూడండి, మనం ఇందాక ప్రశ్నకు జవాబు రాసేటప్పుడు చెప్పుకున్నట్లుగా ఇక్కడ ఈ ప్రశ్నలో ఉన్నటువంటి ఏ అనేటువంటి ప్రశ్న పదాన్ని ఇది ఏకాక్షర పదంగా తీసుకోవచ్చు. ఏని అంటే ఒకే అక్షరం ఉండే పదంగా ఏ, ఇక్కడ విభజించలేదు కానీ ఏ దేశం అన్నారు. ఏ దేశం? భారతదేశం. గేయంలో స్వర్గఖండమని భారతదేశం గురించి
చెబుతున్నారు అని రాస్తే చాలా చక్కగా ఉంటుంది. ఓకే మిత్రులారా, గీతల్లో అందంగా రాయండి. ఎట్లా ఉంది? ఎంతో సుందరమైనది భారతదేశం. ఇవే డబుల్ రూల్స్లో రాయించడం. ఓకే మై డియర్ పేరెంట్స్ అండ్ టీచర్స్, మీకు ఈ వర్క్షీట్స్ గురించి ఒక చిన్న మాట చెప్పాల్సి ఉంటుంది. ఇది సంసిద్ధతా పాఠం. సంసిద్ధతా పాఠం అంటే అక్షరాలు రాని పిల్లలు ఉంటారు, అక్షరాలు వచ్చి పదాలు చదవడం రాని పిల్లలు ఉంటారు, పదాలు వచ్చి వాక్యాలు అంటే ఈ లైన్ మొత్తం చదవడం రాని పిల్లలు ఉంటారు తరగతిలో. సాధారణంగా జూన్ జూలై నెలల్లో పిల్లలు సమ్మర్లో వాళ్ళు చదువుకున్నవి మర్చిపోయినటువంటి పిల్లలు ఉంటారు, అసలు ఏమీ రాని పిల్లలు ఉంటారు. అంటే అక్షరాలు చదవగలిగిన వారి దగ్గర నుంచి వాక్యాలు ధారాళంగా చదవగలిగిన వారి వరకు అందరికీ ఉపయోగపడే విధంగా ఈ వర్క్షీట్ ఉంది. కేవలం అక్షరాలే చదవగలిగే వారి చేత మనం ఇదిగో ఈ రెడ్ బాక్సుల్లో ఇచ్చినటువంటి లెటర్స్ చదివిపిస్తాం. ఆ విధంగా ఈ వర్క్షీట్ అనేటువంటిది క్లాస్ రూమ్లో ఉండేటువంటి ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు అన్ని గ్రేడ్ల పిల్లలకి ఉపయోగించే విధంగా ఉంది. ఉపాధ్యాయులు దీన్ని తగిన రీతిగా ఉపయోగించుకో. చూడండి, తెలుగులో ఈ 2 వర్క్షీట్స్ చూశాను ఇప్పుడు. అట్లాగే ఇంగ్లీష్, ఈ బుక్ తెలుగు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్ ఉన్నటువంటివి, అంటే 2 వర్క్ బుక్ లాంటిది అనమాట. మధ్యలో నుంచి తెలుగు అయిపోయిన తర్వాత ఇంగ్లీష్. వెరీ గుడ్. హియర్ ద ఇంగ్లీష్ స్టార్ట్స్ నౌ. Blossoms 5 workbook semester 1. Here Malika goes to school. This first lesson. తెలుగులో వచ్చేసి 2 పాఠాలని సంసిద్ధతా పాఠాలుగా నిర్ణయిస్తే ఇక్కడ జూన్ జూలై 2 నెలలకు ఇచ్చిన సిలబస్ మల్లికా గోస్ టు స్కూల్ అనేటువంటి లెసన్ ఒకటే. సో ఫర్ దిస్ లెసన్ మల్లికా గోస్ టు స్కూల్, హియర్ ఆల్సో వీ హ్యావ్ వర్క్ షీట్స్. Today we are going to do 2 worksheets. The first worksheet has only 2 exercises. The first one is matching the words with pictures. The first picture is a window picture. The second picture is road picture. Third picture is a school. Fourth picture is a hill. And the fifth one is forest. Matchings also has been done by our students. Okay, the second one is write down the missing letters. Write down the missing letters. What are these words? Let's try to read. First one is school. The letter C missed here. Second one is window. W-I-N-D-O-W. Here in this letter, they missed I. The fourth one is hill. H-I-L-L. They missed I. The sixth one, home. They missed O. In the eighth word, they missed L. C-L-O-U-D, cloud. 10th one is chair. C-H-A-I-R. They missed the chair. H letter. Okay, here are some pictures also. Here is here a door is there, a tree is there, chair is there. I think it is window, not the door. Okay. The first word we read it at first. The third one is forest. R and S are missing letters. Road. O is the missing letter. Door. O is the missing letters. Here 2 letters missed. Tree. In the tree, R missed. Here we can observe that the teacher can give grading.
What are the grading symbols here? Poor, fair, average, good, excellent. I think every student will be excellent here. Minimum they will do good. Okay, let's move to second worksheet. Malika goes to school. Worksheet 1.2. Date. Let's read. Here also we have only 2 exercises. The second one is copy the following words. The 4-line rules are here. Student has to write, trace these words: school, window, forest. Okay, now let's move to first exercise. Here are some words from your reading text. Arrange them in alphabetical order. One has been done for you. కింది పదాలను ఇంగ్లీష్ అక్షర క్రమంలో రాయండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది పిల్లలు ఈజీగా చేయగలిగేటువంటి ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్సర్సైజ్ ఐ థింక్. ఎందుకంటే ద లెర్న్ ఆల్ఫాబెట్స్ ఇన్ ఆర్డర్. ఓకే, తెలుగులో నేర్పించేటప్పుడు మనము ఆ ఆర్డర్ని మధ్యలో నేర్పిస్తాం. ఇంగ్లీష్లో ఇంకా మధ్యలో నుంచి చెప్పడం రాలేదు. ఓకే, హియర్ లెట్స్ రీడ్ ద వర్డ్స్ వన్స్. టుడే, వెల్కమింగ్, narrow, birthday, special, rich, eagerly, paved, down, ఫెస్టివల్. ఇక్కడ చూడండి, ఏబిసిడి అని పిల్లాడు ఆలోచించే బొమ్మ ఇవ్వడం ద్వారా క్లూ కూడా ఇచ్చారు. సో వీ డోంట్ హ్యావ్ ఏ వర్డ్ హియర్. నో వర్డ్ ఈజ్ స్టార్టింగ్ విత్ ఏ. Let's go for B. No word is here with B. Then C. Where is C? Oh, sorry. Here is B. Yes, this is 1, I think. Where is C? No C here. Here is D. So it is 2. After D, we will get E. Where is E? Here, eagerly, E. This is the third one. F. No F is here. Then F. G. G, is it G? Hey, here is the F. Yes, festival starts with the F. G. No G. H. No H. I. E, F, G, H, I, J, K, L, M, N, O, P. P. Q, R. So this is the 6th one. Reach. Or S. S is also here. Special. Yes, Malika is a special girl in the lesson. 7. Next, after S, T. Where is T? Today. Today starts with the T. Yes, this may be the 8th one. Then S, T, U. U, V. Sorry. Here is N. Where it comes N? A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R. Yes, oh shit. Total order changed. Let's do it from beginning. B, C, D, E, F,
EFGHIJKLMNLMN. So it will be the 5 definitely. Then NOP, it is the sixth one, paved. Then reach is the seventh one. PQR, yes is the eighth one. T is the ninth one. And the 10th one is W. Okay, is it correct now? Let's check. B, C, D, E, no D, E, F, Z, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W. Yes, we made it correct. So we have to write this. First one is birthday, second one is down, third one is eagerly, fourth one is festival, fifth one is narrow, sixth one is paved, seventh one is reach, eighth one is special, ninth one is today, 10th one is welcoming. So easy exercises now, because it is a readiness program. The exercises are very easy exercises. Okay friends, let's do these further worksheets in coming days. మిత్రులారా, ఈ సెషన్ మీకు బాగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సేమ్ వీడియోను అవకాశం ఉంటే డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో కూడా పెడతాను. ఓకే, బాయ్ ఫర్ ది డే. గుడ్ బై ఫర్ టుడే.